ఎస్ బ్రేకింగ్ న్యూస్ మనం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు హాజరయ్యారు. కానీ మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొండా తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన ఓఎస్డీని తొలగించడంపై అసహనంతోనే కొండా సురేఖ ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దశదిన కర్మకు హాజరయ్యారు. కానీ మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఈ రోజు హన్మకొండలోని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి గారి దశదిన కర్మకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యి వారిని పరామర్శించి అనంతరం సహపంక్తి భోజనాల్లో పాల్గొని వెళ్లాడు. అయితే ఈ ఘటనలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిపై ఫిర్యాదు చేసిన స్థానిక మంత్రి కొండా సురేఖ ఈ యొక్క పర్యటనకు గైర్హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి విషయాల్లో చూసినట్లయితే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వమే నేరుగా టర్మినేట్ చేస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన కొంత అసహనంతో ఉన్నట్లు కొండ వర్గీయులు చెప్తున్నారు. అయితే ఇటు మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేస్తే తనకు చెందినటువంటి ఓఎస్డీని తొలగించి తనకే షాక్ ఇచ్చినట్లు కొండ వర్గీయులు చర్చ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అటు పొంగులేటికే సపోర్ట్ చేస్తూ మంత్రి కొండా సురేఖను కొంత అవాయిడ్ చేస్తున్నట్లు కూడా ఈ యొక్క చర్చ సాగుతుంది. అయితే ఈ రోజు అది తేట తెల్లమైంది. గత 4 రోజులుగా జరిగిన ఎపిసోడ్ లో అటు పొంగులేటిపై ఫిర్యాదు చేసిన సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తానే స్వయంగా బాధ్యతలు అప్పగించాను, ఈ యొక్క మేడార అభివృద్ధి విషయంలో ఎవరు జోక్యం చేసుకోకూడదంటూ కూడా మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. అనంతరము జరిగిన 3 రోజుల పరిణామాల అనంతరము నిన్న రాత్రి ఏదైతే తన యొక్క ప్రైవేటు ఓఎస్డీ అయిన సుమంత్ ను టర్మినేట్ చేస్తున్నారో అది దానికి కారణాలను కూడా చెప్పారు. అది అటు ఐఏఎస్ అధికారులపై పెత్తనం చెలాయిస్తూ తన శాఖలో పెత్తనాన్ని చెలాయించడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఓఎస్డీగా నియామకం చేసిన సుమంత్ ను నేరుగా ప్రభుత్వమే టర్మినేట్ చేయడంతో అయితే ఇది కక్ష సాధింపుగానే భావిస్తూ కొండా సురేఖ కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది.